జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీత 9వ అధ్యాయంలో భక్తి యొక్క ప్రభావాన్ని, భక్తి యొక్క మహాత్మ్యాన్ని, ఆ భక్తులకి తాను ఎంత సులభంగా ఉంటాడో అనే తన యొక్క ఔదార్యాన్ని భగవంతుడు చాలా స్పష్టంగా మనకి వివరిస్తాడు. అందుకే ఆ అతి విలువైనది కానీ అతి సులభంగా గుర్తించదగినది, ఏ దోషము లేనిది అయినటువంటి నిష్కళంకమైనటువంటి నిష్కల్మషమైనటువంటి భగవద్భక్తికి రాజవిద్య, రాజగుహ్యము అని పేరు పెట్టాడు. అది ఎంత అద్భుతమైనటువంటి ప్రభావాన్నైనా చూపిస్తుంది. భక్తుణ్ణి ఎటువంటి వాడినైనా ఏ స్థాయికైనా చేర్చగలుగుతుంది. అంత ప్రభావం కలది భగవద్భక్తి. అది భగవంతుడి విషయంలో ఉన్నప్పుడు దానికి భక్తి అని పేరు ఏర్పడుతుంది. ఇతర విషయాల్లో ఉంటే అది ఆత్మకి ఉజ్జీవనకరం కాదు. దీన్ని 9వ అధ్యాయంలో 24, 25 శ్లోకాల్లో భగవంతుడు మనకి స్పష్టం చేస్తాడు. 24వ శ్లోకంలో ఎందుకు ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ తరించలేకపోతున్నారు అంటే, ఎందుకంటే కారణాన్ని సవ్యంగా తెలుసుకుని ఆశ్రయించగలిగితే ఫలితాన్ని పొందుతారు. కారణం తెలియకుండా ఎక్కడో చీకట్లో బాణాలు వేస్తే, ఎక్కడికైతే మనం జాగ్రత్తగా శ్రద్ధగా వెయ్యాలో అక్కడికి వేసినట్లయితే కావలసిన ఫలితం ఏదో దక్కుతుంది. అది లేకుండా మనం ఎక్కడో ఇటో అటో వేసామనుకోండి, దక్కదు. ఈ లోకంలో ఎవడెవడు ఏ పని చేసినా ఆ చేసేటటువంటి పనులన్నిటికీ కూడా స్వీకర్తని నేను. అహం హి సర్వయజ్ఞానాం భోక్త ప్రభు. చేసే పనిని చేయించేది నేనే లోపలుండి, ఆ చేసిన ఫలితాన్ని పొందేది నేనే. వాడి కోరుకున్నటువంటి ఫలితాలు వాళ్ళకి ఇచ్చేవాడిని కూడా నేనే. ఇది భోక్త ప్రభు అనే పదాలతోటి భగవంతుడు చెప్పాడు. కానీ ఏం లాభం? ఆయన అన్నీ ఇచ్చేవాడు అయినప్పటికీ కూడా అందరూ ఆయన్ని అలాంటి వాడని తెలుసుకుని ఆశ్రయించలేకపోతున్నారు. నతుమాం అభిజానంతి తత్వేన. నా వాస్తవ స్వరూపం ఏమిటి, ఇది తెలుసుకోవాల్సినటువంటిది. నేను సర్వము నా చేతిలో కలిగిన వాడిని. ఆ సర్వంలో ఉండేటటువంటిది ఏది కూడా
అంటుకోనివ్వండి. అందరికీ కావలసినటువంటి అన్ని రకాల ఫలితాలని ఇవ్వగలిగిన వాడిని. దేవతలు అని మనం అనుకునేటువంటి వాటన్నిటినీ తన దేహంలో భిన్న భిన్న భాగాలుగా కలిగిన వాడిని అని పైన చూపిస్తాడు. అది ఇప్పుడు చెబుతున్నాడు ఆయన 9వ అధ్యాయంలో ఆ విషయాన్ని చక్కగా స్పష్టం చేస్తున్నాడు. ఈ దేవతలందరూ కూడా నా దేహంలో ఉండే భాగాలయ్యా. వీళ్ళందరూ కూడా నా దగ్గర రకరకాల కార్యక్రమాల్లో ఉండేటటువంటి పుణ్య విశేషం వల్ల లభించిన దేవ శరీరం కలిగిన వాళ్ళు. కానీ లోకంలో ఉండేవాళ్ళు తెలియక వాళ్ళే సాక్షాత్తు దేవుళ్ళు అని ఆశ్రయించి దానివల్ల వాళ్ళు ఏదో పొందాలి అని అనుకుంటున్నారు. కానీ దానివల్ల వాళ్ళు పొందాల్సినవో కొంత కొంత పొందుతారు. కానీ ఎంతవరకు అంటే ఆయా దేవతలు ఉన్నంత వరకు మాత్రమే పొందగలుగుతారు. ఏ దేవతల్ని నువ్వు ఆశ్రయిస్తే, ఏ దేవతల్ని ఉపాసన చేస్తే అలాంటి స్థితిని పొందుతావు. మరి ఏదోటి పొందుతున్నారు కదా, పోనీ సంతోషించవచ్చు కదా అని అంటే సంతోషించవచ్చు. కానీ ఏ దేవతనైతే నువ్వు పొందుతున్నావో ఆ దేవతకు ఉండేటువంటి ఆ స్థానం పర్మనెంట్ కాదు కదా. వాళ్ళే క్రమంగా అక్కడి నుంచి మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నట్టుగా వాళ్ళు అక్కడి నుంచి కొంతకాలానికి జారిపోక తప్పదు. అలా జారిపోయినప్పుడు వాడితో పాటు వాడిని ఆశ్రయించుకున్న వాడు అందరూ కూడా జారిపోతారు. ఆశ్రయించి చక్కగా వాడు జారకుండా మళ్ళీ ఎప్పుడూ ఉండగలిగే అవకాశం ఉంటున్నప్పటికీ దాన్ని గుర్తించకుండా జారిపోయేటట్లు స్థితిని పట్టుకొని దాంతోపాటు వాళ్ళు కూడా జారిపోవాల్సిన అవసరం ఏముంది కనుక అది అవసరం లేదు. దానికి చెప్పాడు 25వ శ్లోకంలో, యాంతి దేవవ్రత దేవాను. ఏదైనా ఒక రకరకాల దేవతా విశేషాలు ఉన్నాయి. ఏదో ఒక దేవతని ఆశ్రయించుకుని తద్వారా ఏదో లాభం కావాలి, ఏదో పని చెయ్యాలి అని అనుకునేటువంటి వాడికి ఆ సంకల్పాన్ని బట్టే కదా, సంకల్పాన్ని బట్టి వాడు దాన్ని చేస్తాడు. ఏమవుతుంది తర్వాత వీడు చేసేది సవ్యంగా ఉన్నట్టయితే వీడికి ఆ దేవత యందు, ఆ దేవత ఇచ్చేదాని యందు ప్రేమ కంటే ఎక్కువగా ఉండి ఆ దేవతని కనుక వీడు పొందాలి అని అనుకుని వాడు ఎవరైనా ఇచ్చేటదో కొంతవరకు ఇవ్వగలుగుతారు కదా. కానీ ఇచ్చేదాని కంటే కూడా తమకేదో ఉండేటువంటి ఒక ఉత్తమ స్థితి అని వాడు అనుకుంటుంటారు. అలాగా ఏదైనా ఒక దేవతా విశేషాన్ని నువ్వు పొందినప్పటికీ కూడా ఎంతవరకు అక్కడ ఉండగలుగుతావు అంటే ఆ దేవత ఆ స్థానంలో ఉన్నంత వరకు మాత్రమే నువ్వు కూడా అక్కడ ఉండగలుగుతావు. ఎప్పుడైతే ఆ దేవత తన పుణ్యం అయిపోగానే ఎక్కడి నుంచి జారుతుందో ఆ దేవతను పట్టుకున్న వాళ్ళందరూ కూడా దాంతోపాటు జారిపోవలసిందే. అంచేత నువ్వు దేవలోకానికి వెళ్ళినా, పితృలోకానికి వెళ్ళినా, భూత గణములు ఉండేటటువంటి స్థానాలకి చేరినప్పటికీ కూడా జారిపోక తప్పదు. మరి నిన్ను ఉపాసన చేసేవాళ్ళు అని అడిగాడు అర్జునుడు. నన్ను యాంతి మధ్యాజినోపి మాం, మధ్యాజిన నన్నెవరు ఆశ్రయిస్తారో, నన్ను ఎవరు యజనాదుల చేత తృప్తిపరచాలి అని అనుకుంటారో, ప్రీతి కలిగిస్తారో వాళ్ళకి కావలసినటువంటి శక్తి విశేషాలు వాళ్ళకు కూడా ఇస్తారు. వాళ్ళకి ఇతర దేవతలను ఆశ్రయించలేదు, నన్ను ఆశ్రయించారు. నన్ను ఆశ్రయించడం అంటే ఎలాంటి వాడు ఆయన? ఆది అంతరహితుడు. ఇది భగవంతుడికి ఉండేటువంటి గుణాల్లో ఒక అద్భుతమైనటువంటి గుణం. ఆద్యంతరహితుడైన దేవతలను ఆశ్రయించాడు అనుకోండి, వాడికి ఆది ఉంది, ఒకనాడు అంతం కూడా ఉంది. ఈ సృష్టికి ముందర వాళ్ళు ఎవరు లేరు. సృష్టిలో ఉండేటువంటి పదార్థాలుగా తర్వాత ఒక నక్షత్రం నాడో ఒక తిథి నాడో వాళ్ళు పుట్టారు. తర్వాత ఏమవుతుందంటే కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. చేత ఆ పదవిలోకి రావడం, పదవిలోంచి నిష్క్రమించడం. ఆ పదవిలో ఉన్నంత వరకు వాడికి ఏమైనా ఇచ్చినా వాడు అందులో నిష్క్రమించగానే వాడితో పాటు వీడి దగ్గర ఉండేవన్నీ కూడా నిష్క్రమించేస్తాయి. కానీ అదే ఆయా దేవతల్ని ఆశ్రయించే వ్యక్తి
ఆ దేవతలకి లోపల అంతర్యామిగా నేనున్నానని గుర్తించి ఆరాధన చేస్తే వాడు ఆ ద్వారంగా నన్ను చేరుతాడు. వాడు నేను ఆద్యంత రహితుడిని కనుక నేను ఇందులోంచి జారిపోవడం అనేది లేదు కనుక వాడు నా స్థితికి చేరిన తర్వాత ఇక్కడి నుంచి జారడం అనేటటువంటిది కూడా ఉండదు. రెండవది, భగవంతుడు సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడంటే అన్నీ చక్కగా తెలిసినవాడు ఆయన. మనకేమో మన ఉన్నటువంటి స్థితి, మన ముందుండేటువంటి వస్తువు యొక్క స్థితి కూడా మనకి సవ్యంగా పూర్తిగా తెలిసినట్లు కాదేమో. కానీ నాకు తెలియదంటూ ఏదీ లేదు. నువ్వు ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏం చేసావు, దాన్ని ఏ విధంగా సవరిస్తే నువ్వు ఉత్తమ గతికి చేరగలవు, ఇవన్నీ నాకు తెలుసునయ్యా, సర్వజ్ఞుణ్ణి. కేవలం సర్వజ్ఞత ఉంటే లాభం ఏమిటి? దానికి తగ్గట్టుగా ఆచరించగలగాలి. కనుక సత్య సంకల్పత్వం ఉంది నాకు. ఇక్కడ ఉండేటటువంటి ఫలానా జీవుడు ఈ స్థాయికి చేరాలి అని నేను సంకల్పిస్తే వెంటనే అది జరిగి తీరుతుందంటే నిన్ను ఇక్కడి నుంచి ఫలానా ఉత్తమ స్థాయికి చేర్చగలుగుతా. ధ్రువుడు లాంటి వాడికి ధ్రువగతి కావాలి, వచ్చిందంతే. చేతి నేను ఇలా జరగాలి అని అంటే ఆపి ఎవడో వచ్చి నువ్వు జరపడానికి వీల్లేదు అనే అవకాశమే ఉండదు. చేత యాంతి మధ్యాజినోపి మాం, ఎవడైతే వాళ్ళల్లో ఉండేవాడిని నేనని తెలుసుకుని వాళ్ళకి తాను తన విధిని అనువర్తించి వాళ్ళకి ఏదైనా ఒక ఆహుతి వేసినా అది అంతర్యామిగా నేనున్నాను కనుక నాకు చెందుతుందని తెలిస్తే అది మోక్ష సాధకమైనటువంటి ఒక క్రియాకలాపం అయిపోతుంది. చేసే పని అదే. దోషం వల్ల భావన, ఈ భావన శరీరానికి చుట్టుపెట్టుకుంటే అంతే, శరీరానికే ఆగిపోతుంది, శరీరంతో పాటు అది కూడా పోతుంది. మనందరికీ శరీరం పర్మనెంట్గా ఉంటుంది అనేటటువంటి స్థితి లేదు, ఎప్పుడో పోతుంది. కానీ ఆ పోయేటప్పుడు ఏ దేవతలను ఆశ్రయిస్తాడో వాళ్ళతో పాటు వాడిని ఆశ్రయించుకున్న వాళ్ళందరూ కూడా పోతారు. నాకు అది లేదు. అంచేతే నేను సత్య సంకల్పుణ్ణి. ఏదైనా ఒకవేళ నీ నుంచి నాకేదో లాభం రావాలి, ఏదో నిన్ను ఉద్ధరిస్తే నాకెవడో మాల వేస్తాడో, కిరీటం పెడతాడో, ఏదో సర్టిఫికేట్ ఇస్తాడో, అలాంటిది నాకేమీ లేదు. ఈవేళ కొత్తగా పొందాల్సింది అంటూ ఏదీ నాకు లేదు. అవాప్త సమస్త కాముడు అని భగవంతుడికి పేరు. అంటే ఈవేళ కొత్తగా పొందవలసినదంటూ ఏది లేదు ఆయనకి. ఏవేవి కావాలని అనుకుంటాడో అవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి నిరతిశయ ఆనందప్రదుణ్ణి కూడా. అంచేత నన్ను ఆశ్రయించుకున్న వాడిని కొంతకాలం సుఖపెట్టి, కొంతకాలం వాడిని ఏడిపించి, కొంతకాలం వాడిని కేర్లెస్గా వదిలిపెట్టేసి ఇలాంటి స్థితి ఉండదు ఎప్పుడు కూడా. వాడికి నిత్యము ఆనందమే లభిస్తూ ఉండేటట్లుగా తయారు చేస్తా. నన్ను ఆశ్రయిస్తే నేను అట్లా చేస్తా. నన్ను ఆశ్రయించకపోయిన వాడికి నేనేం చేయలేను. ఏ ఇతర దేవతలను ఆశ్రయించుకుంటాం మేము పోయి అని అన్నవాడికి వాళ్ళనే దేన్ని ఆశ్రయిస్తే దాన్ని పొందుతారు సుమా. ఇంతవరకు అయితే మాత్రం నిశ్చయం. ఇది 25వ శ్లోకంలో స్వామి స్పష్టం చేశాడు. అది విన్న తర్వాత అర్జునుడికి సందేహం కలిగి, మరి నిన్ను తృప్తిపరచాలంటే ఏం చేయాలా? దానికి సమాధానం చెప్తున్నాడు 9వ అధ్యాయంలో. ఎంత అద్భుతమైనటువంటి సమాధానం భగవంతుడు చెప్పాడంటే, ఎవడో సంబంధం లేని వాడిని తృప్తిపరచాలంటే వాడి కోసం దానికి పెద్ద ప్రోటోకాల్ పాటించి ఏదో పెద్ద పెద్ద విలువైన వస్తువులు కొని తీసుకువెళ్ళి ఇవ్వాలి. తల్లిని తృప్తిపరచాలంటే ఏం చేయాలండి? కన్న తండ్రిని తృప్తిపరచాలంటే ఏం చేయాలి? ఏమైనా చేయాలా? తల్లి తండ్రి చెయ్యాల్సిన వాటి కోసమని పిల్లవాడు ఏం చెయ్యక్కర్లా, వాళ్ళే ఎదురు తిరిగి చేస్తారండి వీడికి. ఇది మనకు లోకంలో చూస్తున్నదే. ఇది
భగవంతుడు మనకి తల్లి తండ్రి కూడా. అసలు ఒక తల్లి తండ్రి కాదండి, వేదమే మాతా పితృ సహస్రేభ్య వత్సల తరహ. వేదం అనేటటువంటిది తల్లిదండ్రుల కంటే, ప్రాకృతికమైనటువంటి తల్లిదండ్రుల కంటే 100 రెట్లు ప్రేమ మన యందు కలిగి ఉంటుంది. ఆ తత్వం రైట్, భగవంతుడు అనేటువంటి ఒక తత్వం. దాన్ని తృప్తిపరచడానికి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. సులభం, అతి సులభం. ఎంత సులభం అంటే 26వ శ్లోకంలో చెప్తున్నాడు, 9వ అధ్యాయంలో. చూద్దాం ఒకసారి శ్లోకాన్ని. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. ఎంత సులభంగా ఉందండి. 4 అర్పించాలంటే కష్టమైపోతుందని అనుకుంటారేమో అని మన రామానుజాచార్య స్వామి వారు చాలా ఉదారంగా పత్రం వా పుష్పం వా ఫలం వా తోయం వా, 4 వద్దాయా, ఇందులో నీకు ఏది దొరికితే అది. పత్రమైనా దొరకచ్చు, పుష్పమైనా దొరకచ్చు, ఫలమైనా దొరకచ్చు. లేదు ఉత్త నీళ్ళే దొరికాయి అనుకోండి, ఇప్పుడు నీళ్ళు లేకుండా మనిషి అయితే బతకలేడు కదండి. అంచే తాగడా నీళ్ళు దొరికినప్పుడు ఆ నీళ్లు కాసినాయి కృష్ణార్పణమస్తు చాలు. సామాన్యంగా ఈ వేదాలు చదువుకునేటటువంటి వాళ్ళందరికీ ఒక నియమం చెప్పారు. వాళ్ళకనే కాదు, అందరికీ ఒక నియమం చెప్పారండి. మనకందరికీ మహోపకారం చేసేటువంటి మహానుభావుడు సూర్య భగవానుడు కదా. రోజు మనకు కావలసినటువంటి ఎంత శక్తిని ఆయన ఇస్తున్నాడు, ఎంత వెలుతురుని ఆయన ఇస్తున్నాడు. 2 దీపాలు మన ఇంట్లో వెలిగించుకోవాలి అంటే దానికి బోల్డంత కరెంటు ఖర్చు పైసలు కట్టుకోవాలి హడావిడి. కానీ సూర్యుడు మన దగ్గర ఒక పైసా తీసుకోకుండా మొత్తం ఈ భూమి మీద అన్ని మూలలకి ఎంత కాంతినిస్తున్నాడు, ఎంత వెలుతురునిస్తున్నాడు అంటే ఎంత ధనం మనం తిరిగి ఆయనకి చెల్లించవలసి ఉంటుంది లెక్క కడితే, బోలెడంత ధనం. కానీ మన ఆయన ఇస్తున్నాం ఆయనకి, ఇస్తే ఆయన తీసుకుంటాడా? ఆయనకి అది అవసరమా? మరేం చేస్తున్నాం మనం? ఏం చెయ్యమని చెప్పారు మనకి? నాయన ఒక దోశ నీళ్లు తీసుకొని సమర్పణ చేయి, అర్ఘ్యం సమర్పయామి, చాలంతే. దోసెడు నీళ్ళు నీకు రాత్రిని దాటించి మళ్ళీ లోకానంతటిని కూడా నీ కళ్ళతో చూడగలిగేట్టుగా పెద్ద కాంతి మనందరి మధ్య వ్యాపింపచేసినందుకు కృతజ్ఞతగా తెలతెలవారుతూనే ఒక 3 దోసెడు నీళ్లు తీసి అయినా నీకు అర్ఘ్యం సమర్పయామి చేయొచ్చు. సాయంకాలం పూట, ఉదయం పూట ఇవన్నీ చూస్తూ అలసిపోయినటువంటి మనకి మళ్ళీ అలుపు తీరి మన ఈ శరీరం అనే యంత్రాన్ని పని చేయించుకోవడానికి కావలసిన విశ్రాంతి దానికి ఇస్తే మర్నాడు మళ్ళీ బాగా పనిచేస్తుంది. కనుక ఆ విశ్రాంతిని తీసుకోవాలంటే కాస్త చీకటి అవసరం. కనుక మళ్ళీ ఆయన తన యొక్క కాంతిని అంతటిని కూడా వెనక్కి తీసేసుకుని నీకు మళ్ళీ విశ్రాంతి తీసుకునే అవకాశం ఇస్తున్నాడే సూర్య భగవాన్, నీకు కృతజ్ఞతలు. గృహాణ అర్ఘ్యం ప్రసీద ఓం, ఈ అర్ఘ్యాన్ని స్వీకరించు, మమ్మల్ని అనుగ్రహించు. ఒక దోశ నీళ్ళండి అర్పించమన్నది కష్టమా? కొండలెత్తాలా? లేదు ఎక్కడికైనా ఆ ఒళ్ళు హోనం చేసుకోవాలా? నిప్పుల మీద నడవాలా? ఏం అక్కర్లేదు. ఉన్నవాడి ఉన్నట్టు ఉన్న చోట ఒక కాసి నీళ్ళు తీసుకుని చేతులతో పోసి కృష్ణ నీకు నమస్కారం అయిపోయింది. నీటిని అర్పించు. పత్రం వా పుష్పం వా ఫలం వా తోయం వా, ఇందులో ఏ ఒక్కటి దొరికినా చాలు.
కానీ ఒకటే కండిషన్, యో మే భక్త్యా ప్రయచ్చతి. యో మే, ఎవడైనా కానివ్వండి, వీడు వాడని నియమం ఎట్లే, వాడు వేదం చదువుకుని ఉండాలి, లేకపోతే మరింకోడేదో చదువుకుని ఉండాలి, ప్రబంధం చదువుకుని ఉండాలి, లేకపోతే మరొకటేదో గ్రంథం చదువుకుని ఉండాలి, లేదా ఇంత పైసలు ఉండాలి, ఇంత చదువు ఉండాలి, ఇంత శ్రమ పడాలి, ఇంత తపస్సు ఆచరించాలి. నథింగ్ టు యో, వాడికి కావాల్సింది నా యందు భక్తి. యో మే భక్త్యా ప్రయచ్చతి, ఎవడైతే నాకు ప్రేమతో ప్రేమతో, అది ఇంపార్టెంట్. ఏదో తీసుకొచ్చి నీ మొహానికి తిను కాదు, ప్రేమతో స్వీకరిస్తాడా, ఈ స్వీకరిస్తే ఎంత బాగుండును అనే ఒక ఆర్తితో, ఎంత ఆర్తితో నువ్వు ఇస్తావో అంత ప్రేమతో ఆయన కూడా తీసుకుంటాడు. ఆయన మనందరికీ తెలిసిన విదురుడింటికి కృష్ణుడు వచ్చాడు. గతంలో మహాభారత సంగ్రామానికి పూర్వం తన ఇంటికి వస్తాడని అనుకోలేదు ఆయన, ఎందుకంటే పెద్ద పెద్దవాళ్ళంతా ఏర్పాట్లు చేసుకున్నారు అక్కడ. కానీ వాళ్ళందరినీ కాదని విదురుడింటికి వచ్చాడు ఆయన. ఆశ్చర్యపడ్డాడు, ఏం చేయాలో తోచలేదు. ముందు వెనకలకి పరుగులు పెట్టాడు ఆయన. అయ్యో అయ్యో అయ్యో, నీకు ఏం నా ఇంటికి వచ్చావే నువ్వు అని అన్నట్టుగా. పాపం నన్ను పిల్లవయ్యా, లోపల రమ్మనవాయా అంటాడు. పాపం ఆయన అయ్యయ్యో పొరపాటు అయిపోయింది, రావయ్యా తీసుకువెళ్ళాడు. కూర్చోవడానికనే ఒక బల్ల వెయ్యాలి అని రూల్ తెలుసు ఆయనకి. అందుకోసం ఒక పీట పట్టుకొచ్చి అక్కడ వేశాడు. ఆ పీట మీద తనే ఎక్కాడు, నిలబడ్డాడు, గెంతుతున్నాడు. ఆశ్చర్యపడ్డాడు కృష్ణుడు. ఏమయ్యా, నేను కూర్చోవడానికని పీట వేసి నువ్వు నిలబడి దాని మీద నృత్యం చేస్తావేంటా? అమ్మమ్మో, అయ్యో పొరపాటు అయిపోయింది, క్షమించు. ఈ ఆసనం కింద, అక్కడ సభలో నీ ఆసనం కింద కన్నం పెట్టినట్టుగా ఎవరైనా కన్నం పెట్టారేమో, అది నీకేమైనా ఉపద్రవం కలిగిస్తుందేమో అని చెక్ చేస్తున్నాను అన్నాడు. అర్థమైంది దీనికి. ఆయన భక్తి ఏమిటో తెలిసింది. సరే, ఆయనతో మాట్లాడుతున్నాడు. ఈయన కూర్చోబెట్టాడు. మరి ఏదో చేయాలి కదా, ఏదైనా పెట్టాలి కదా. ఇల్లంతా వెతికితే ఏదో పాపం ఎండిపోయినటువంటి ఒక చిన్న అరటిపండు లాంటిది దొరికింది. అమ్మయ్య అని అనుకున్నాడు. గబగబా దాన్ని పట్టుకొచ్చాడు. చూస్తున్నాడు కృష్ణుడు, మాట్లాడుతున్నాడు కృష్ణుడితోటి, తొక్కలు ఒలుస్తున్నాడు. ఆ పండుని చక్కగా తీసి తొక్కలన్నీ ఒలిచి తొక్కలన్నీ చేతిలో పెట్టుకుని ఆ మధ్యలో ఉండేటటువంటి అసలు కోర్ పండు ఉంటుంది కదా, ఆ పండుని కాస్త కింద పారేసి అలా చూస్తూ ఉండిపోయాడు. తీసుకోమని ఇచ్చాడు ఆయన. పోనీ ఈయన తీసుకోమని ఇస్తే పోనీ ఒళ్ళు స్పృహణ లేకుండా, పోనీ ఆయనకి తినేవాడు ఆయనకనే ఉండాలి కదా. ఆయన అలాగే అంతంత కళ్ళు చేసుకుంటూ ఆయన కూడా తీసుకుని ఆ తొక్కల్ని తినేసాడు. ఏమిటి ఇచ్చింది నా పండ? కాదు, ప్రేమనిచ్చాడు. ఆయన ఏం చేశాడు? పండా తిన్నది, తొక్కలా తిన్నది కాదు, ఆ ప్రేమని ఆరగించాడు ఆయన. యో మే భక్త్యా ప్రయచ్చతి, నాకు ఎవడైతే భక్తితోటి ఇస్తాడో తదహం భక్త్యుపహృతం అస్నామి, ఆ భక్తితోటి నిండి ఉండేటటువంటి పదార్థాన్ని అస్నామి, దాన్ని నేను తింటానయ్యా. ఎంత ఆశ్చర్యకరంగా చెప్పండి, ఎంత అద్భుతం. నువ్వు ఏదైనా చేయి, నువ్వు ఎలాగైనా సరే చేయి, భక్తితో చేస్తే చాలు. అంచేత ఇది ఇవ్వాలా అది ఇవ్వాలా, నేను యోగ్యుణ్ణా కాదా అనే ఆలోచన తీసేసి, ఏది ఇవ్వాలి అనే ఆలోచనను తీసేసి, ఇవ్వకుండా ఉండలేక ప్రేమ ప్రేరేపిస్తే ఇవ్వాలని అనిపించి ఇచ్చేదేదో అదే భగవంతుడికి ఆనందదాయకమైన పదార్థము. ఆయనకి అంతకంటే ఇంక వేరే రూల్స్ ఏం లేవండి. మిగతా వాళ్ళకైతే ఎలా ఇవ్వాలో రూల్ ఉంది. ఏదో దేవగణాలకి ఎలా ఇవ్వాలి, పితృలకి ఎలా ఇవ్వాలి, భూతగణాలకి ఎట్లా చేయాలి, వీటన్నిటికీ కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అసలు ఎక్కడ ఏ కాస్త మార్పు మన చేతల్లో కనిపించినా బస్ అంతే, ఆయన స్వీకరించడు.
కానీ ఈ ప్రేమతోటి ఇస్తే అసలు అది ఏమిటనేది కూడా ఆయనకి తెలియదు, చూడు, కేవలం ప్రేమని మాత్రమే చూస్తాడు, దాన్ని స్వీకరిస్తాడు, ఆనందపడిపోతాడు. ఎంత అద్భుతంగా స్వీకరిస్తాడో తాను చెప్పుకుంటాడు. ఎలా స్వీకరిస్తాడో దాన్ని, అంటే భక్తితో ఇచ్చేదానికి భగవంతుడు ఇచ్చే ప్రాధాన్యం ఎంతటిది అనేదాన్ని ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.